సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ప్రజాపాలన విజయోత్సవం ఘనంగా జరిగింది. ప్రజాపాలన ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు చేపట్టింది. విజయోత్సవ సమావేశాన్ని పటాన్చెరు మండలం బచ్చుగూడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాసరావు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫిషనరీ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ నీలం మధు, పీసీసీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా భుజంగం వల్ల 958 కోట్ల పైచిలుకు అంటే ఒక సుమారుగా 1000 కోట్ల రూపాయలు ఈ మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా రుణమాఫీ అయిందని తెలియజేస్తున్నాం. ఇది గమనిస్తలేవు టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. వాళ్ళు చిన్న ఇంత వేసి ఇంత చెప్పుకుంటున్నారు. కానీ మనం చెప్పుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి ఎట్లయితే కష్టపడుతుండో రేవంత్ రెడ్డి గారు, అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు, మన ప్రభుత్వం, మనం కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి లాగానే ఆలోచించి మన సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో తీసుకోవాలి. ముఖ్యంగా రైతులు కూడా ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షాల పార్టీలు మా మీద ఇంత అబండాలు వేస్తుంటే అద్భుతాలు ఏడాదిలో జరిగిపోవు. ఇంకా 4 ఏళ్ళు ఉంది. దయచేసి ఎవ్వరు ఏ తప్పుడు మాటలు చెప్పినా ఇంకా సమయం ఉంది కదా, ఆ సమయంలో చేయకపోతే కదా మీ అందరు కూడా మాట్లాడాలి. 10 ఏళ్ల సంది వాళ్ళు ఏం చేయలేకపోయారు, కనీసం ఒక లేనొక గూడి చేయలేకపోయారు. ఈ రోజు వచ్చి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి ఇంకా 4 సంవత్సరాల సమయంలో తప్పకుండా మీ అందరికి ఇచ్చిన అమలు నిలబెట్టుకుంటామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ